హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఈ వీడియో వచ్చేసి కట్ వర్క్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. కట్ వర్క్ అంటే నెక్, బ్యాక్ నెక్కి, అలాగే హ్యాండ్స్ వాటికి వచ్చేసి కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇంక వీటికి సంబంధించి లైనింగ్ ముక్క, జాకెట్, చీరల జాకెట్, చీరకి ఫాల్ అనమాట. ఇవ్వండి. ఇంకా లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుందాం. ఇంక నా వైపు ఉందేమో ఫోల్డింగ్ సైడ్ అను, అటువైపు ఉందేమో ఓపెన్ సైడు. ఇక ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉందేమో చూసి కట్ చేసుకుందామండి. ఇక ఆది బ్లౌజు వచ్చేసి పొడుగు తీసుకుందామండి. ముందు బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాము. బ్లౌజ్ పొడుగు వచ్చేసి ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నాను. 15:30 ఉందండి. అదంటే పావు తక్కువ 16 ఉందన్నమాట. నేను ఖర్చులతో కలిపి 16:30 వేస్తున్నాను. అంటే ఇదిగో చూడండి, 16కి ఒక 6 ఇంచు కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు నడుము కొలత తీసుకుందాం. ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారంగానే నడుము కొలత తీసుకున్నాను. ఇది విధంగా ఇప్పుడు ఇది కొలుచుకుంటే 10కి 2 గీతలు ఉందన్నమాట. అంటే 10:15 ఉంది. దానికి 1 ఇంచు కలుపుకున్నానండి వెనక మళ్ళీ డాట్స్ కోసం. మరలా ఇంకో 1.5 ఇంచు కలుపుకున్నాను అండి. టోటల్ వచ్చేసి 13 ఇంచెస్లకి నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సైడ్ కుట్టు వైపు ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట, ఆమ్ డౌన్ వైపు. తర్వాత వచ్చేసి నెక్ రౌండ్ ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కాడ ఒక మార్కింగ్ అనేది వేసానండి, ఈ విధంగా. ఓకే, ఇంకా ఆది బ్లౌజ్ అనేది పక్కన పెట్టేసుకొని మళ్ళీ సైడ్ వైపున ఒక 16.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని నేరుగా ఒక లైన్ అనేది గీసాను. షోల్డర్ వైపు కూడా స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేశాను. ఇంకా ఆమ్ డౌన్ వచ్చేసి 6:30కి, అంటే పావు తక్కువ 7 ఇంచులకి మార్కింగ్ అనేది వేసానండి. ఎందుకంటే ఇది నడుము సైజు వచ్చేసి 39 ఇంచెస్ అండి, అంటే పెద్ద సైజు బ్లౌజు. నడుము కొలత ప్రకారంగా ఇప్పుడు మనం టెస్ట్ కొలత అనేది తీసుకుంటున్నామండి. వెనక మళ్ళీ డాట్స్కి 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇక అది వచ్చేసి 11:15 వచ్చిందండి. ఆ 11:15కి మార్కింగ్ అనేది వేసుకున్నాను టెస్ట్ కాడ. ఇదే 11:15ని షోల్డర్కి, నెక్కి ఈ విధంగా తీసుకున్నాను. దీన్ని ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ అనేది వేసానండి. చూసారా, ఒక మార్కింగ్ అనేది వేసి ఇప్పుడు టోటల్ ఎంత ఉందో కొలిచానండి. ఎందుకన్నా నెక్కి దీనికి కలిపితే ఇప్పుడు మొత్తం టోటల్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉందండి. 6.5 ఇంచెసే టెస్ట్ వైపు కూడా ఒక మార్కింగ్ అనేది వేసాను. సరిపోతుందండి 6.5. ఓకే, ఇప్పుడు ఒకసారి షోల్డర్ ఎంత ఉందో కొలుచుకుందామండి. షోల్డర్ వచ్చేసి ఖర్చుతో కలిపి 3.5 ఇంచెస్ ఉందండి. నెక్ వైపు, ఆమ్ డౌన్ వైపు కలిపి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్కి. అలాగే నెక్కి 3 ఇంచులు ఖచ్చితంగా సరిపోతుందండి. ఇంకా నెక్ రౌండ్ వైపు వచ్చేసి 3.5కి మార్కింగ్ అనేది వేశాను. ఇంక ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరువు స్కేల్ తోటి నెక్ అనేది ఈ విధంగా రౌండ్ గీసానండి. ఆమ్ డౌన్ వైపు, నెక్ వైపు ఈ విధంగా లైన్ డ్రా చేశాను. ఓకే, ఇక మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఒకసారి నెక్ రౌండ్ మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా వచ్చిందో లేదో ఒకసారి కోల్చుకుందాం. ఆది బ్లౌజ్ ప్రకారంగా ఇది ఈ విధంగా మనం ఖర్చుతో కాకుండా ఖర్చుకి మార్కింగ్ చేసుకున్నాం కదండి. అక్కడి నుంచి ఇక నెక్ రౌండ్ దాకా ఈ విధంగా కొలుచుకున్నానండి. నాకు ఖచ్చితంగా సరిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ చంక ఆమ్ డౌన్ అండి. అంటే షోల్డర్ కాడ కుట్టు పట్టుకొని ఈ విధంగా చంక సైడ్ కుట్టు కాడకి ఈ విధంగా ఒకసారి కోల్చుకుంటే మనకి ఎంత ఉందో చూసుకుందాము. టోటల్ వచ్చేసి 10.5 ఇంచెస్ ఉందండి. చంక ఆమ్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. ఒకసారి ఆమ్ డౌన్ వైపు కూడా కోల్చుకుందాము. ఓకే, నాకు సరిపోయిందండి, 10.5 ఇంచులు వచ్చేసింది. ఇది ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి నడుము కాడ కింద సైడ్న ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది వేసుకుందామండి. ఓకే, ఇక మనకి నడుము కొలత కాడ నుంచి ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం. మనకు అది వెనకమాల డాట్స్ కోసం అనమాట. ఈ విధంగా డాట్స్కి మార్కింగ్ అనేది వేసుకుందాము. 4 ఇంచులు పెట్టుకున్నానండి, సరిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసిన విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ మార్కింగ్ల కాడ సైడ్ వైపున ఒక టక్స్, అలాగే షోల్డర్ కాడ, నెక్ కాడ ఒక టక్స్ అనేది పెట్టుకొని ఇంక ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి
షేప్ బెల్ట్ అండి, షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి కాజా పట్టీ వైపు అండి. కాజా పట్టీ వైపున ఖర్చుతో కలిపి మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలండి. నేను ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఏమో 4 ఇంచులు పెట్టుకున్నాను, సైడ్ వైపుకి వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. మళ్ళీ ఫ్రంట్ డాట్స్కి వచ్చే కాడికి వచ్చేసి 4 ఇంచులు పెట్టుకున్నానండి. మళ్ళీ అక్కడ వచ్చేసి 2.25 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. సైడ్ వైపునేమో 3 ఇంచులకండి. ఉక్సు పట్టి కాజా పట్టి వైపు వచ్చేసి 4 ఇంచులకు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 16 ఇంచెస్ ఉంది, 16.5 ఇంచెస్ ఉంది కదండి బ్లౌజ్ పొడుగు వచ్చేసి. అందుకని చెప్పేసి పెద్ద బ్లౌజ్ కాబట్టి షేప్ బెల్ట్ అనేది కాస్త మామూలుగా పెద్ద సైజే వస్తుంది. ఓకే, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపున మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ప్లస్ గుర్తుగా. ఓకే, ఇక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అనేది వేసేసుకొని ఇది ఎలాగుందో అలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇంక ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవటమేనండి బ్యాక్ పార్ట్ ప్రకారంగా. ఓకే, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనకి చంక ఆమ్డౌన్ వైపు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందామండి. నేను అక్కడ ఒక మార్కింగ్ పెట్టానండి, ఆ మార్కింగ్ ప్రకారంగా లైన్ అనేది స్కేల్తో డ్రా చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక 2 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుందామండి. ఎందుకంటే ఇది మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, ఇంకా దాని ద్వారా మనం 2 ఇంచులు అనేది తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ కాడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక నెక్ ఆమ్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. నెక్ రౌండ్ వచ్చేసి 2.35కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి. వీటిని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకొని కరువు స్కేల్తో ఈ విధంగా రౌండ్ నెక్ అనేది గీసుకున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ అయితే 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఓకే, సైడ్ వైపున కుట్టు వైపున ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ మార్కింగు, ఇటు ఉక్సు పట్టి కాజా పట్టి వైపున వచ్చేసి 1 ఇంచ్కి పైకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ మెయిన్ డాట్స్కి వచ్చేసి 3 ఇంచులకి, అలాగే మెయిన్ డాట్స్కి వచ్చేటప్పటికే 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఓకే, ఈ సైడ్ని కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాను. ఉక్సు పట్టి కాజా పట్టి వైపున 6.5 ఇంచెస్ ఉందండి. 6.5 ఇంచెస్కి సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇలాగే మెయిన్ డాట్స్ కాడ వచ్చేసి 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఆమ్ డౌన్ వైపు వచ్చేసి 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇంక ఇవి వచ్చేసి మనకి మెయిన్ డాట్స్ అండి. ఓకే, ఇది ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసేసుకుందాము. ఈ విధంగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను లైన్ డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఈ డాట్స్ల కాడ మెయిన్ డాట్స్ల కాడ వచ్చేసి ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్ ఫోల్డింగ్ అనేది మనకి ఎడిటింగ్లో అయితే పోయిందండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు, చంక ఆమ్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచులు అండి. ఇంక ఈ విధంగా మార్కింగ్ని స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇంకా ఈ విధంగా హ్యాండ్స్ కరువు కూడా ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచెస్కి ఇదిగో చూడండి, 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మరలా ఈ 1.5 ఇంచెస్ కాడి నుంచి చంక ఆమ్ డౌన్ కాడికి వచ్చేసి 9.5 ఇంచులు ఉందండి. ఈ 9.5 ఇంచుని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇది సెంటర్ అనమాట, మనకి హ్యాండ్స్ కరువు తీసుకోవడానికి సెంటర్ గుర్తు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని దాన్ని ఈ విధంగా కరువు స్కేల్ తోటి హ్యాండ్స్ కరువు అనేది డ్రాయింగ్ లాగా వేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్కి మటుకి జాయింట్లు అనేవి పడతాయండి, అవి సైజుని బట్టి వస్తాయి. మనకి చిన్న సైజు అయితే మతుకులు అనేవి పడవనండి, లేకపోతే జాయింట్లు అనేవి ఖచ్చితంగా పడతాయి. ఇదిగో చూడండి, వీటికి జాయింట్లు అయితే పడతాయి.
ఇంకా మెయిన్ క్లాత్ అండి ఇది, జాయిడ్ ముక్క క్లాత్. ఇంకా ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసి ఇంకా దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి బ్యాక్ పార్ట్ పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసానండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. దీని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది చూడండి ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఏమో పెద్ద అంచు వైపు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. చిన్న అంచు వైపు ఏమో నడుముకి వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకుందాము. ఈ విధంగా హ్యాండ్స్ ఫోల్డింగ్ ఉంది కదండి, దాన్ని కట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా అదే విధంగా పైన ఈ విధంగా వేసేసి ఇంకా అది ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవటమేను. ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఓకే, ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకున్నాం, రెడీ అయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. ఇదిగో షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా మనకి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా లైనింగ్ మనకి మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అనేది రెడీ అయింది కదండి. ఇంకొచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్ కట్ వర్కింగ్ క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసి కట్ చేసి లైనింగ్ మీద ఐరన్ చేశాను. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా కట్ చేశానండి. కాకపోతే దానికి ఐరన్ చేయలేదు, ఎందుకంటే మనకి హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్లు పడతాయి కదండి. అందుకని చెప్పి జాయింట్లు వేశాక వాటికి ఐరన్ చేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక ఈ కట్ వర్కింగ్ ఎలా అనేది నీకు నెక్స్ట్ వీడియోలో తీస్తాను. ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.